क्षीराम्भोनिधिमन्थनोद्भवविषात् सन्दह्यमानान् सुरान् ब्रह्मादीनवलोक्य यः करुणया हालाहलाख्यं विषम् निःशङ्कं निजलीलया कबलयन् लोकानुरक्षादरात् आर्तत्राणपरायणः स भगवान् गंगाधरो मे गतिः गंगाधरो मे गतिः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। अंधो मणिम विंदतु। ఒక యోగీశ్వరుడు తన యొక్క ఇంద్రియాలన్నిటినీ కూడా నిగ్రహించుకుంటాడు. అటువంటి నిగ్రహించే సామర్థ్యాన్ని పొందుతాడు. మనకున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా పరాంగుముఖాలుగా ఉంటాయని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే ఎల్లప్పుడూ కూడా ఈ కళ్ళు రూపం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువుని స్వరూపాన్ని చూడటం కోసం ఎల్లప్పుడూ కూడా ఉత్సాహపడుతూ ఉంటుంది. అలానే ఈ శ్రవణేంద్రియం కూడా శబ్దం వినటానికే ఎక్కువగా ఉత్సాహపడుతూ ఉంటుంది. అలా మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా బాహ్యమైనటువంటి విషయాలని పొందటం కోసం అవి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. యోగీశ్వరుడు తన యోగశక్తి సామర్థ్యంతో వాటన్నిటినీ కూడా నిగ్రహించుకొని తన అదుపులో పెట్టుకుంటాడు. అదుపులో పెట్టుకొని తను ధ్యానంలో నిమగ్నమయ్యి తను మామూలుగా ఈ మాంసచక్షుస్తో కాకుండా జ్ఞాననేత్రంతో తనలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మస్వరూపాన్ని తను దర్శిస్తాడు. అదే అంధో మణిమ విందత్. ఈ కళ్ళతో చూడడు కాబట్టి ఆయన అంధో మణిమ విందతు అని చెప్పింది. తమనంగులిరావయత్. మరి బాహ్యంలో చేతులతో ఆభరణాలను తీసుకుంటూ ఉంటాడు కదా, మరి అతను ఎట్లా చేసుకుంటాడు అనంటే జ్ఞాననేత్రంతో తనలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మని ఆత్మస్వరూపాన్ని దర్శించి ఇది ఆత్మస్వరూపము, ఇదే నా స్వస్వరూపము అని నిశ్చయించుకుంటాడు కదా, అదే స్వీకారము. మరి మెడలో ధరించుకోవటం ధారణ అవన్నీ ఎలా కుదురుతాయంటే ఆత్మస్వరూపము ఎందే స్థిరంగా ఉంచుతాడు తన మనస్సుని. ఎల్లప్పుడూ కూడా ఆత్మస్వరూపంతో లగ్నం చేసి ఉంచుతాడు. అదే ఇక్కడ ధరించటం అంటే తన యొక్క ఆనందాన్ని తన నేత్రము ద్వారా తన మనస్సు ద్వారా భావిస్తూ ఉంటాడు. ఈ విధంగా తన యొక్క అనుభవాన్ని ప్రకటన చేస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా మనకి ఈ మంత్రము ఈ పరమాత్మ చేసేటటువంటి వ్యాపారాల గురించి, జీవుడు చేసేటటువంటి వ్యాపారాల గురించి మనకి ఈ మంత్రం మనకి బోధించింది. ఆ తర్వాత ఊర్ధ్వమూలమవాక్ఛాఖం వృక్షంయో వేద సంప్రతి నసజాతు జనశ్రద్ధధ్యాత్ మృత్యుర్మారయాదితి. మామూలుగా లోకంలో మనం వృక్షాలు చూస్తూ ఉంటాం, చెట్లను చూస్తూ ఉంటాం. అవి ఆ చెట్ల యొక్క వేళ్ళు భూమిలో కూరుకుపోయి ఉంటాయి, కొమ్మలేమో పైకి ఆకాశం వైపుకి ఉంటాయి. ఈ లోకంలో కనిపించేటటువంటి వృక్షాలకి భిన్నంగా తల్లకిందులుగా ఉంటుంది సంసారం అనే వృక్షం. ఈ సంసారాన్ని వృక్షంతో పోలుస్తూ ఉంటారు వేదాంత శాస్త్రంలో. ఎందుకు అనంటే అసలు వృక్ష శబ్దమే ఓ వృష్టు ఛేదనే అనే ధాతువు నుంచి ఉత్పన్నమైనది. అంటే ఛేదించటానికి యోగ్యమైనటువంటిది వృక్షము అనే అర్థంలో ఈ వృక్ష శబ్దం వచ్చింది. మరి ఈ సంసారము ఎప్పుడు ఛేదింపబడుతుంది అనంటే బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఛేదింపబడుతుంది. అసలు ఈ సంసారం అంటే ఏమిటి అనంటే జన్మించడం, మరణించడం, మళ్ళీ కొత్త జన్మ ఎత్తడం, మళ్ళీ మరణించడం, ఈ చక్రం ఏదైతే ఉన్నదో దాన్నే సంసార చక్రం అని అంటుంటారు. ఈ సంసార చక్రం నుండి బయటపడాలి అనంటే ఒక్కటే మార్గము, అది జ్ఞానము. ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంటే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు ఈ చక్రం నుండి బయటపడతారు. కాబట్టి ఈ జ్ఞానం వల్ల ఆ వృక్షము, సంసార వృక్షము ఛేదింపబడుతుంది కాబట్టి దాన్ని వృక్షంతో పోల్చారు. అది ఎలా ఉంటుంది అనంటే ఆ వృక్షం యొక్క వేళ్ళు ఆకాశంలో ఉంటాయి, ఆ వృక్షం యొక్క కొమ్మలు భూమి మీద ఉంటాయి. ఈ విధంగా లోకంలో కనిపించేటటువంటి వృక్షాల కంటే కూడా తల్లకిందులుగా మనకి ఆ వృక్షం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఊర్ధ్వమూలం అవాక్ఛాఖం. ఇక్కడ వేళ్ళు ఆకాశాన్ని అంటూ ఉంటాయన్నారు కదా, అక్కడ ఎవరు ఉంటారు అనంటే ఉత్కృష్టమైనటువంటి పరమాత్మ అక్కడ ఉంటారు.
ఆయన స్వరూపమే అది. మరి ఈ లోకంలో ఉండేటటువంటి జీవులందరూ కూడా వాళ్ళ యొక్క శరీరములు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయనంటే కొమ్మల రూపంగా కిందకి తాకి ఉంటాయి. అటువంటి వృక్షాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, అంటే పుస్తకాలు చదివి తెలుసుకోవటం కాదు, ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు చెప్పిన విధంగా ఎవరైతే తెలుసుకుంటారో, వృక్షంయో వేద సంప్రతి, ఎవరైతే ఆ వృక్షాన్ని తెలుసుకుంటారో, వృక్షం యొక్క స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, నసజాతు జనశ్రద్ధధ్యాత్ మృత్యుర్మామారయాజతి. మామూలుగా అందరూ కూడా ఒక ఆలోచనలో ఉంటారు. అంటే మానవుడికి పూర్ణమైనటువంటి ఆయుర్దాయము 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు జీవించిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తవలసిందే, మరణం సంభవిస్తుంది, మళ్ళీ జన్మ ఎత్తుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఆలోచనలో ఉంటారు. ఆ ఆలోచనతోనే ముందుగానే వాళ్ళు చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ సంసార వృక్ష స్వరూపాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి ఇంకా మృత్యు వలన కలిగే భయం ఉండదు వాళ్ళకి. ఎందుకు అనంటే ఈ బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఈ దేహం నేను అనే భావన పోతుంది వాళ్ళకి. ఆత్మస్వరూపమే నేనై ఉన్నాను, ఇదంతా కూడా ఉపాధి, ఈ జననము మరణము ఇవన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినవే కానీ ఆత్మకి సంబంధించినవి కావు అనే ఆలోచనలోకి వస్తారు, అనే జ్ఞానం కలుగుతుంది వాళ్ళకి. తద్వారా ఆ మృత్యువు వలన కలిగే భయం వాళ్ళకి ఉండదు. ఈ సంసార వృక్షం గురించి ఉపనిషత్తులలో అనేక చోట్ల అనేక ఉపనిషత్తులలో చాలా విస్తారంగా మనకి కనబడుతోంది. అందులో తైత్రీయ ఉపనిషత్తులో ప్రధానంగా మనకు ఒక మంత్రం కనబడుతోంది శిక్షావళిలో. అహం వృక్షస్య రేరివ కీర్తిః పృష్ఠం గిరేరివ ఊర్ధ్వపవిత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగుం సవర్చసం సుమేధా అమృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. బ్రహ్మజ్ఞానాన్ని అనుకునేటటువంటి వ్యక్తి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. అహం వృక్షస్య రేరివా, ఈ సంసార వృక్షాన్ని నేను ఛేదించేవాడిగా ఉండాలి, నా సంసార వృక్షము ఛేదనకి గురవ్వాలి అని ఈ మంత్రంలో ప్రార్థిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ సంసార వృక్షం గురించి తెలుసుకుంటాడో మానవుడు ఆ విషయంలో విరక్తిని పొందుతాడు. ఆ వైరాగ్యం వల్ల బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని అనుకుంటాడు. బ్రహ్మజ్ఞానం ద్వారా సమూలంగా ఈ అజ్ఞానం అంతా కూడా పోతుంది. అప్పుడు బ్రహ్మజ్ఞానం వల్ల వాడు మోక్షాన్ని పొందుతాడు. ఇదే మనకి శాస్త్రకర్తలు చెప్పినటువంటి క్రమము. జ్ఞానాన్మోక్ష అనే సిద్ధాంతమే ప్రామాణికమైనటువంటి సిద్ధాంతంగా మనకు తెలుస్తోంది. అటువంటి జ్ఞాని ఈ సంసార వృక్షం వల్ల వచ్చేటటువంటి ఆ మృత్యువు వల్ల భయాన్ని వీడు పొందడు. అదే విషయం ఈ మంత్రంలో చెప్పబడుతోంది. నసజాతు జనశ్రద్ధధ్యాత్ మృత్యుర్మామారయాజితి. ఈ విషయంలో ఒక చిన్న ఉదాహరణ. భాగవత మహాపురాణాన్ని శుక మహర్షి పరీక్షన్ మహారాజుకు బోధించాడు. ఆ పరీక్షన్ మహారాజు మృత్యువు వలన భయపడుతున్న సందర్భంలో ఈ భాగవత పురాణాన్ని సప్తాహ రూపంగా ఆ పరీక్షన్ మహారాజుకు బోధించాడు. ఈ పురాణాన్ని విన్న తర్వాత భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకొని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆ పరీక్షన్ మహారాజు మృత్యువు విషయంలో భయాన్ని విడిచిపెట్టాడు. చివరికి ఆయనకి ఈ మృత్యువు అనేది దేహానికి సంబంధించిందే కానీ ఆత్మకు సంబంధించినది కాదు, అందువల్ల నేను ఈ విషయంలో భయపడకూడదు అని నిశ్చయించుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఊర్ధ్వమూలమవాక్ఛాఖం వృక్షంయో వేద సంప్రతి నసజాతు జనశ్రద్ధధ్యాత్ మృత్యుర్మామారయాజితి. ఎవరైతే ఈ సంసార వృక్షం గురించి గురువుల ద్వారా శాస్త్రముల ద్వారా తెలుసుకుంటారో వాళ్ళు ఈ మృత్యువు వలన భయపడరు వాళ్ళు అనే విషయం మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత మంత్రంలో హసితగుం రుజితం గీతం వీణాపణవలాసితం మృతం జీవంచ యత్కించిత్ అంగాని స్నేవ విద్ధి తత్. ఈ విధంగా మనకి అనేక మంత్రాల ద్వారా
పరమాత్మ యొక్క స్వరూపాన్ని, బ్రహ్మజ్ఞాన యొక్క అనుభవాన్ని ప్రకటన చేసేటటువంటి మంత్రాలు మనం విన్నాము. అలానే సంసార వృక్షం గురించి చెప్పినటువంటి మంత్రం కూడా మనం విన్నాం. ఇప్పుడు ఈ మంత్రం ద్వారా మనకి వివేకాన్ని కలుగజేస్తోంది వేదం. ఏది ఆత్మవస్తువు, ఏది అనాత్మ వస్తువు, దేనికి వికారాలన్నీ ఉంటాయి, దేనికి ఉండవు అనే విషయాన్ని హసితగుం రుజితం గీతం వీణాపణవలాసితం మృతం జీవంచ యత్కించిత్ అంగాని స్నేవ విద్ధి తత్. ఈ శరీరము ఉన్నది లోకంలో. ఆ శరీరము ఒకప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఒకప్పుడు ఏడుస్తూ ఉంటుంది, ఒకప్పుడు ఆనందంతో గానం చేస్తూ ఉంటుంది, ఒకప్పుడు వీణ వాయిస్తూ ఉంటుంది, ఒకప్పుడు మృదంగాన్ని వాయిస్తూ ఉంటుంది, ఒకప్పుడు చనిపోయినట్టుగా మరణించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది, ఒకప్పుడు జన్మించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా అనేక విధాలుగా కనిపిస్తూ ఉన్నటువంటి ఈ వికారాలన్నీ కూడా శరీరానికి సంబంధించినవే, కానీ ఆత్మవస్తువుకి సంబంధించినవి కాదు. అంటే పరమాత్మకి ఎటువంటి వికారములు లేవు. ఇక్కడ చెప్పేటటువంటి వికారాలన్నీ కూడా శరీరానికి సంబంధించినవే అని మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తూ, ఆ విషయంలో లౌకికమైనటువంటి ఉదాహరణ ద్వారా మనకి ఆ విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తోంది. అంగాని స్నేవ విద్ధి తత్ అని చెప్పింది. ఈ వికారాలన్నీ కూడా శరీరానికి సంబంధించినవే. ఎలా అంటే మన శరీరంలో ఎముకలు, నరాలు ఇవన్నీ కూడా ఎలా అయితే శరీరానికి సంబంధించినవిగా ఉన్నాయో, అదేవిధంగా ఈ వికారాలన్నీ, ఇంతవరకు చెప్పినటువంటి వికారాలన్నీ కూడా అదే శరీరానికి సంబంధించినవిగా నువ్వు గుర్తించు. అంతేగాని ఈ వికారాలన్నీ కూడా ఆ పరమాత్మకు ఉన్నాయి, ఆ పరమాత్మ నవ్వుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, ఇటువంటి మాటలన్నీ మాట్లాడద్దు, ఆ విషయాలన్నీ నువ్వు నమ్మవద్దు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తోంది. ఆ తర్వాత అతృష్యగస్తృష్యధ్యాయత్ అస్మాజ్జాతామే మిథూచరన్ పుత్రో నిరృత్యా వైదేహ అచేతాయశ్చ చేతనః. వెనకటి మంత్రంలో చెప్పినటువంటి విషయాన్ని ఇంకా వివరిస్తోంది ఈ మంత్రం ద్వారా శృతి. అతృష్యగస్తృష్యధ్యాయత్, పరమాత్మకి ఎటువంటి వికారాలు లేవు అని మనకి వెనకటి మంత్రం ద్వారా తెలిసింది. అటువంటి ఆ పరమాత్మ కొన్ని సందర్భాలలో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. మాట్లాడుతున్నట్టుగా ఆ పరమాత్మ గురించి లోకంలో అందరూ కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఆయన ధ్యానం చేస్తున్నట్టుగా, ఆయన కోరికలతో కూడి ఉన్నవాడుగా, ఆయన కోరుకున్నట్లుగా, ఈ విధంగా అనేక వికారాలన్నీ కూడా ఆ పరమాత్మకి చెందినవిగా చాలామంది చెప్తూ ఉంటారు. అస్మాజ్జాతామే మిథూచరన్, ఇవన్నీ కూడా జడ పదార్థములైనటువంటి వికారములే కానీ చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క వికారాలు కావు. జడము అంటే ఎటువంటి కదలిక లేనటువంటిది, చైతన్యం లేనటువంటి పదార్థము. ఈ ప్రపంచంలో చైతన్య వస్తువు ఏదంటే పరమాత్మ వస్తువు మాత్రమే. మిగతాదంతా కూడా జడ పదార్థములే. ఇవన్నీ కూడా ఈ పంచభూతాలు కూడా జడ పదార్థాలే. అందుకనే మనకి ఉపనిషత్తులు చెప్పినాయి, ఈ పంచభూతాల రూపంగా ఆ పరమాత్మే మనకి కనిపిస్తున్నాడు, పంచభూతాల రూపంగా పరమాత్మ ఆయన ఆవిర్భవించాడు అని చెప్తూ ఉంటాయి ఉపనిషత్తులు. అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత తదాత్మానగ్గ స్వయమకురుత. తనను తానే ఈ పంచభూతాత్మకంగా ఆయన సృష్టించుకున్నాడట. ఆయన ఎప్పుడైతే ఆ పదార్థాలలోకి ప్రవేశించాడో అప్పుడే ఆ పదార్థాలన్నీ కూడా చైతన్యవంతములుగా అయినాయి. నది ప్రవహిస్తోంది అనంటే అందులో చైతన్య శక్తి ఉండటం వల్లే ఆ నది ప్రవహిస్తోంది. అందువలనే మనం నదీ స్నానం చేసేటప్పుడు కొన్ని శ్లోకాలను మనం పఠిస్తాం. ఆ చైతన్య స్వరూపుడైనటువంటి చిత్స్వరూపీ జనార్దన స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయ అనే శ్లోకాలు కొన్ని మనం పఠిస్తాం. ఆ చిత్స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఈ ద్రవస్వరూపంగా మారి ఈ నీళ్ళల్లోకి ప్రవేశించటం వల్ల ఈ నీళ్ళన్నీ కూడా చైతన్యవంతంగా అయినాయి. అందువల్లే ఆ నీళ్ళన్నీ కూడా వేగంగా ప్రవహిస్తున్నాయి అని చెప్తారు. అలా ప్రతి పదార్థంలోనూ ఆ పరమాత్మ ప్రవేశించి ఉన్నాడు. ఇక్కడ ప్రవేశం అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబము ఆ పదార్థం మీద పడటమే అని మనకి శాస్త్రకర్తలు చెప్పారు. ఆ విధంగా ఇక్కడ ధ్యానిస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, ఆయన నిద్రిస్తున్నాడు
అనే విషయాలన్నీ కూడా జడ పదార్థములకు సంబంధించినవిగా మనం గుర్తించాలి. అస్మాజ్జాతామే మిథూచరన్. ఇక్కడ మిథు అనే శబ్దము చిత్స్వరూపమైనటువంటి పరమాత్మకి, జడస్వరూపమైనటువంటి ఈ మాయా, మనస్సు, అహంకారము, వీటన్నిటికీ కూడా సంబంధాన్ని చెప్తుంది ఆ మిథు అనే పదము. అంటే ఇవన్నీ కూడా పరమాత్మ యందు తాదాత్మ్యాధ్యాస అని వేదాంతంలో చెప్తారు. ఇవన్నీ కూడా పరమాత్మ యందు ఆవరించి ఉంటాయి, ఆరోపింపబడతాయి. ఉదాహరణగా ఒక ముత్యపు చిప్ప ఉన్నది, అది పైన తెల్లగా మెరుస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఒకడు ఇదేదో వెండిగా ఉన్నదే, వెండి ఎలా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో, తెల్లగా ఉంటుందో అదే విధంగా ఉండటం వల్ల దీన్ని ఒక వెండి వస్తువుగా వాడు గుర్తిస్తాడు. గుర్తించి చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఆనందపడి నాకు వెండి వస్తువు దొరికింది, వెండి దొరికింది, నేను ఇటుపైన దీన్ని తీసుకెళ్ళి ఆభరణాలు చేసుకుంటాను, నేను ఆనందంగా ఉంటాను అని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల ఎవడో వచ్చి ఆ ముత్యపు చిప్పని పక్కకు తిప్పుతాడు. తిప్పగానే ఆ ముత్యపు చిప్ప యొక్క స్వరూపం బయటపడుతుంది. అప్పుడు వీడు అయ్యో ఇంతవరకు నేను దాన్ని వెండి వస్తువుగా అనుకున్నానే, ఎంతో ఆలోచించాను, ఎంతో కలకన్నాను, నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, దీని యొక్క స్వస్వరూపం ఇదే అని అప్పుడు తను భ్రాంతితో అనుకున్నటువంటి విషయాలని తలుచుకొని బాధపడతాడు. అదేవిధంగా ఇక్కడ పరమాత్మ యందు జడ పదార్థములకు సంబంధించినటువంటి వికారాలన్నీ కూడా ఆరోపింపబడతాయి. ఆరోపింపబడటం వల్ల పరమాత్మే ధ్యానం చేస్తున్నట్టుగా, పరమాత్మే నిద్రిస్తున్నట్టుగా ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. పుత్రో నిరృత్యా వై దేహ అచేతాయశ్చేతనః. స్పష్టంగా ఈ మంత్రంలో మనకు తెలియబడుతోంది. ఇవన్నీ కూడా అచేతనములైనటువంటి పదార్థములే. ఆ పదార్థములే పరమాత్మ యొక్క ప్రతిబింబ వశం వల్ల చైతన్య స్వరూపములుగా మారుతున్నాయి. ఆ పదార్థాలన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబ వశం వల్లనే చైతన్య స్వరూపములుగా మారుతున్నాయి. మారి ఆ పరమాత్మ యందు జడ పదార్థముల యొక్క ధర్మాలన్నీ కూడా ఆరోపింపబడి ఆ పరమాత్మే ఇవన్నీ కూడా చేస్తున్నాడు అనే మాటలన్నీ కూడా వ్యవహారంలోకి వచ్చినాయి. ఆ తర్వాత సతం మణిమ విందత్ సోనంగులిరావయత్ సోగ్రీవ ప్రత్యముంచత్ సోజిహ్వో అసశ్చత. ఎవరైతే ఈ విధంగా జడ పదార్థముల యొక్క భావాలని, ధర్మాలని పరమాత్మ యందు ఆరోపించుకొని నేనే చేస్తున్నాను అని ఈ రకంగా భావిస్తూ ఉంటారో అతనే ఈ సతమ్మణిమ విందత్, ఆభరణాలను చూస్తున్నాడు. మనం వెనకటి మంత్రంలో ఇదే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అక్కడ ఒక గుడ్డివాడు ఈ ఆభరణాలన్నీ చూస్తున్నాడని, చేతులు లేనివాడు ఆ ఆభరణాలన్నిటినీ కూడా తీసుకుంటున్నాడని మనం చెప్పుకున్నాం. అదే విషయం ఇక్కడ ఎవరైతే తాదాత్మ్యాధ్యాసతో ఉంటారో వాడే ఇటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు అని ఈ మంత్రం ద్వారా మనకి తెలియజేస్తోంది. సతం మణిమ విందత్ సోనంగులిరావయత్ సోగ్రీవ ప్రత్యముంచత్ సోజిహ్వో అసశ్చత అని ఈ విధంగా అనేక మంత్రాల ద్వారా బ్రహ్మజ్ఞానం యొక్క గొప్పతనాన్ని, బ్రహ్మజ్ఞాని యొక్క అనుభవాన్ని ప్రకటన చేస్తూ బ్రహ్మజ్ఞానాన్ని ఉత్కృష్టమైనటువంటి జ్ఞానంగా తెలియజేస్తూ అది ఏ విధంగా లభిస్తుందో ఆ విషయాలను కూడా మనకి తెలియపరుస్తూ అనేక మంత్రాల ద్వారా ఆ విషయాలను మనకి బోధించింది. ఈ మంత్రాలన్నీ కూడా తెలుసుకొని తనకున్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకొని వివేకవంతుడైనటువంటి పురుషుడు నైతమృషిం విదిత్వా నగరం ప్రవిశేత్ యది ప్రవిశేత్ మిథౌ చరిత్వా ప్రవిశేత్ తత్సంభవస్య వ్రతం. అటువంటి వివేకవంతుడు ఈ శరీరంలోకి ప్రవేశించకూడదు అని చెప్తోంది. నైతమృషిం విదిత్వా నగరం ప్రవిశేత్. ఇంతవరకు చెప్పినటువంటి మంత్ర సంఘాలలో, మంత్ర సమూహాలలో చెప్పినటువంటి విషయాలను తెలుసుకొని వివేకాన్ని పొందినటువంటి పురుషుడు నగరాన్ని ప్రవేశించకూడదు. ఇక్కడ నగరం అనగా శరీరము అని అర్థము. అంటే శరీరము యందు తాదాత్మ్యాధ్యాస పెట్టుకొని ఇదే ముఖ్యమైనది, ఇదే ప్రధానమైనది అనే భావనని పెట్టుకోకూడదు. ఆ భావన నుంచి బయటపడాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తోంది. ఒకవేళ ఏది ప్రవిశేత్, ఒకవేళ పూర్వజన్మ వాసన వల్ల ఈ దేహము యందు తాదాత్మ్యాధ్యాస కనుక కలిగినట్లయితే మిథౌ చరిత్వా ప్రవిశేత్, అప్పుడు ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా
శాస్త్రార్థ పర్యాలోచన చేసి శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా బాగా అవగతం చేసుకొని ఆ విధంగా సాధన చేసి ఈ దేహానికి సంబంధించినటువంటి విషయాలన్నిటికీ కూడా దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మిథౌ చరిత్వా ప్రవిశేత్ తత్సంభవస్య వ్రతం. ఈ విధంగా సంభవుడు అనేటటువంటి ఒకానొక మహర్షి ఈ విధంగా చెప్పినట్లుగా మనకు కనిపిస్తోంది. ఆయన యొక్క ఆచారం ఇది, ఆయన యొక్క ధర్మం ఇది. ఆయన ఈ వ్రతాన్ని ఈ ప్రకారంగా ఈ పద్ధతిని ఆయన అవలంబించాడు, ఈ ధర్మాన్ని ఆయన ఆచరించాడు. కాబట్టి ఎవరైతే ఈ విషయాలని తెలుసుకొని వివేకాన్ని పొందుతూ ఉంటారో వాళ్ళు దేహము యందు తాదాత్మ్యాధ్యాస లేకుండా ఆ పరమాత్మ స్వరూపాన్ని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండాలి అనే విషయం మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రకారంగా బ్రహ్మ గురించి, బ్రహ్మజ్ఞాని గురించి, పరమాత్మ గురించి సంబంధించిన విషయాలన్నిటినీ కూడా బోధించి ఈ మంత్రంతో సమాప్తి చేసి పై మంత్రంతో మళ్ళీ ప్రకృతంలోకి, అంటే ఈ ఆరుణకేతుక చయనానికి సంబంధించిన మంత్రాలు కాబట్టి ఆ ఆరుణకేతుక చయనానికి సంబంధించిన విషయములనే మళ్ళీ తిరిగి బోధించటానికి ప్రారంభిస్తోంది. ఆతమగ్నే రథంతిష్ఠ ఏకా ఆశ్వమేక యోజనం ఏకచక్రమేకధురం వాతధ్రాజి గతిం విభో. ఆరుణకేతుక చయనంలో ఏ దేవతనైతే ఉపాసిస్తూ ఉంటారో ఆ దేవతని సంబోధించి ఈ మంత్రంలో మాట్లాడుతున్నారు. ఆతమగ్నే రథంతిష్ఠ, ఓ అగ్నిదేవ. ఇక్కడ అగ్నిదేవుడు అంటే సాక్షాత్తు ఆదిత్య స్వరూపుడే. ఎందుకంటే ఉత్తరత్ర పై మంత్రాలలో మనకి ఈ అగ్నికి ఆదిత్యుడికి భేదం లేదు అనే విషయం మనకి క్షీరాంభోనిధి మంథనోద్భవ విషాత్ సందహ్యమానాన్ సురాన్ బ్రహ్మాదీ నవలోక్య కరుణయా హాలాహలాఖ్యం విషం నిశంకం నిజలీలయా కబళయన్ లోకానురక్షాదరాత్ ఆర్తత్రాణపరాయణ స భగవాన్ గంగాధరో మే గతి. గంగాధరో మే గతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. ఆదిత్య సర్వోగ్ని పృథివ్యాం అనే వాక్యం చేత అగ్నికి ఆదిత్యుడికి భేదం లేదు అనే విషయం తెలియబడుతోంది. కాబట్టి ఇక్కడ అగ్నినే ప్రార్థిస్తున్నారు. ఓ అగ్నిదేవ, నువ్వు మేము చేసేటటువంటి ఈ యజ్ఞంలో మమ్మల్ని అనుగ్రహించడానికి నువ్వు ఈ యజ్ఞానికి వచ్చి ఇక్కడే ఉండు అని ప్రార్థిస్తున్నారు. వచ్చేటప్పుడు కూడా రథాన్ని ఎక్కి నువ్వు రావాలి. ఆ రథం ఎటువంటిది అనంటే ఏకా ఆశ్వమేక యోజనం. ఆ రథానికి ఒకటే గుర్రం ఉంటుంది. మామూలుగా రథానికి 2 గుర్రాలు మామూలుగా ఉంటూ ఉంటాయి. ఈ రథానికి ఒకటే గుర్రం ఉంటుందిట. ఏకా ఆశ్వం ఏక యోజనం, ఒక నిమిషంలో 1 యోజనం దూరం వెళ్ళగల సామర్థ్యం కలిగినటువంటి రథం అది. ఏకచక్రమేకధురం, మామూలుగా రథానికి 2 చక్రాలుంటే ఈ రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. ఏకధురం అంటే అశ్వాన్ని కట్టేటటువంటి ప్రదేశము కాడి అని అంటారు. ఆ కాడి కూడా ఒకటే ఉన్నది. అటువంటి రథాన్ని ఎక్కి నువ్వు వాతధ్రాజి గతిం విభో, వాయువు యొక్క గమనంతో సమానమైన వేగంతో నువ్వు మా యజ్ఞానికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించాలి అని ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత నరిష్యతి నవ్యథతే నాస్యాక్షో యాతు సజ్జతి యచ్వేతాన్ రోహితాగుశ్చాగ్నే రథే యుక్త్వాధితిష్ఠతి. ఆ రథం ఎటువంటిది అనంటే ఆ రథం గురించి ఇంకా వివరిస్తోంది ఈ మంత్రంలో. నరిష్యతి నవ్యథతే, ఈ రథము ఎప్పుడు కూడా నాశనాన్ని పొందదు. అటువంటి దివ్యమైనటువంటి రథము. మనకి మామూలుగా రామాయణంలో రామచంద్ర ప్రభువు రావణాసురుడితో యుద్ధం చేసే సమయంలో దేవేంద్రుడు ఒక దివ్యమైనటువంటి రథాన్ని పంపిస్తాడు. అది చాలా శక్తివంతమైనది, ఎంతో విలువైనది. అటువంటి రథమే ఈ అగ్నిదేవుడికి సంబంధించిన రథం కూడా అని ఇక్కడ మనకు తెలుస్తోంది. నరిష్యతి నవ్యథతే, ఆ రథము ఎప్పుడు కూడా నాశనాన్ని పొందదు. నవ్యథతే
అంటే ఎక్కడా కూడా ఒక చోట ఉండదు, అంటే ఎల్లప్పుడూ కూడా సంచరిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ప్రతినిత్యము కూడా సూర్యుడు ఆ రథంలో సంచరిస్తూ ఉంటాడు అని తెలుస్తోంది. కొంతమంది ఆధునిక తత్వశాస్త్రజ్ఞులు సూర్యుడు చుట్టూతా భూమి తిరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ పురాణాలలో సూర్యుడు రథాన్ని అధిరోహించి ఆయన ప్రతినిత్యము కూడా సంచరిస్తూ ఉంటాడు అని మనకి పురాణాలు తెలుస్తున్నాయి. అలానే వేదమంత్రాలు కూడా కనబడుతున్నాయి. నరిష్యతే నవ్యథతే నాస్యాక్షో యాతు సజ్జతి. అక్షము అనగా రథానికి సంబంధించిన 2 చక్రాలకి మధ్యలో ఒక సంబంధాన్ని కలగజేసేటటువంటి ఒక చెక్కను పెడతారు, దాన్ని అక్షము అంటారు. ఈ అక్షం ఉండటం వల్ల ఈ 2 చక్రాలు నాశనాన్ని పొందకుండా ఉంటాయి. నాస్యాక్షో యాతు సజ్జతి. ఆ అక్షము కూడా వినాశనాన్ని పొందదు. యచ్వేతాన్ రోహితాగుశ్చాగ్నే రథే యుక్త్వాధితిష్ఠతి. ఆ అగ్నిదేవుడి యొక్క రథాలు అనేకంగా కనిపిస్తున్నాయి. తెల్లటి గుర్రాలు, అలానే ఎర్రటి గుర్రాలు, ఇలా అనేకం ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ప్రతినిత్యము కూడా ఒక్కొక్క గుర్రాన్ని ఆ రథానికి కట్టుకొని ఆయన సంచరిస్తూ ఉంటాడట. ఒకరోజు ఒక గుర్రం, ఇంకో రోజు ఇంకో గుర్రం, ఇలా ఈ విధంగా పర్యాయపరంగా ఆయన ఆ గుర్రాలన్నింటినీ కూడా ఆ రథానికి కడుతూ ఉంటాడు. యచ్వేతాన్ రోహితాగుశ్చాగ్నే రథే యుక్త్వాధితిష్ఠతి. ఆ రథాన్ని అధిరోహించి అంతటా కూడా సంచరిస్తూ ఉంటాడు అని మనకి ఈ మంత్రం తెలియపరుస్తోంది. ఆ తర్వాత ఏకయా చ దశభిశ్చ స్వభూతే ద్వాభ్యామిష్టయే విగుంశత్యా చ తిసృభిశ్చ వహసే త్రిగుంశతా చ నియుద్భిర్వాయవహతా విముంచా. ఈ 2 మంత్రముల ద్వారా అగ్నిదేవుణ్ణి ప్రార్థించి, ఓ అగ్నిదేవ, నువ్వు రథం మీద అధిరోహించి నువ్వు మా యజ్ఞానికి రావాల్సిందిగా ప్రార్థించారు. ఇప్పుడు వాయువుని ప్రార్థిస్తున్నారు. ఏకయా చ దశభిశ్చ స్వభూతే. ఆ వాయువుకి సంబంధించిన గుర్రాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఆ గుర్రాలకి ప్రత్యేకమైనటువంటి పేర్లు కూడా ఉన్నాయి. నియుత్తు అనే పదంతో మనకి వేదంలో అనేక చోట్ల ఆ వాయువు యొక్క గుర్రాలు అని తెలియబడుతూ ఉంటుంది. ఏకయా చ దశభిశ్చ స్వభూతే ద్వాభ్యామిష్టయే విగుంశత్యా చ తిసృభిశ్చ వహసే త్రిగుంశతా చ. 1 కానీ 2 కానీ 3 కానీ, అలానే 10 కానీ 20 కానీ 30 కానీ, ఈ సంఖ్యలతో కూడినటువంటి ఆ గుర్రాలతో నువ్వు మా యజ్ఞానికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించాలి అని ప్రార్థన. ఇక్కడే మరొక మంత్రంలో కూడా ఈ వాయువు యొక్క గుర్రాలని సంకీర్తన చేయటం మనకి కనబడుతుంది. ఆ వాయు ప్రార్థనలో, ఓ వాయుదేవ, నువ్వు నీకు సంబంధించినటువంటి గుర్రాలతో ఆ రథాన్ని అధిరోహించి ఆ గుర్రాల యొక్క సహాయంతో నువ్వు మా యజ్ఞానికి రావాల్సింది అని. యాసిదాశ్వ ప్రజాభిర్యాసిదాశ్వాగుం సమచ్ఛా నియుద్భిర్వాయవిష్టయేదురోణే నినో రయుగుం సుభోజ సంయువేహని వీరవద్గవ్యమశ్వియంచ రాధ అనే మంత్రంలో మనకి ఆ వాయు ప్రార్థన కనిపిస్తోంది. అలానే ఆవాయో భూష శుచిప ఉపనః సహస్రంతే నియుతో విశ్వవార. నియుత్ శబ్దం ఇట్లా అనేక మంత్రాలలో కనబడుతోంది. ఆ నియుత్ అనగా వాయువుకు సంబంధించిన గుర్రాలుగా మనం అర్థం చెప్పుకోవాలి. ఆ విధంగానే భాష్యకారులు కూడా మనకి భాష్యాన్ని రచించి మనకు ఆ విషయాన్ని తెలియజేశారు. అందువల్ల ఇక్కడ కూడా నియుద్భిర్వాయవిహతా విముంచ అని ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ఆ నియుత్తు అనే శబ్దంతో పిలువబడే గుర్రాలని నీ రథానికి సంయోజన చేసి అటువంటి రథంతో మా యజ్ఞానికి వచ్చి ఆ గుర్రాలన్నిటినీ కూడా మా యజ్ఞశాల పక్కనే కట్టివేసి ఇక్కడే ఉండు అని ప్రార్థిస్తున్నారు. ఈ విధంగా అనేక రకమైనటువంటి ప్రార్థనలతో మనకి ఈ మంత్రాలు అనేక విషయాలను తెలియజేసినాయి. ఇటుపైన దేవేంద్రునికి సంబంధించినటువంటి ప్రార్థనలు, దేవేంద్రునికి సంబంధించిన విషయాలు మనకి తెలియబడుతున్నాయి. ఆతనుష్వ ప్రతనుష్వ ఉద్ధమాధమసంధమా ఆదిత్యే చంద్రవర్ణానాం గర్భమాధేహి యః పుమాన్. ఇక్కడ దేవేంద్రుని సంబోధించి, ఓ దేవేంద్ర, నీ యొక్క శరీరాన్ని అంతటా వ్యాపించేలాగా చెయ్యి. అంటే ఆయన యొక్క అనుగ్రహం ఉంటే కనుక
మనకి సకాలంలో వర్షాలు పడుతూ ఉంటాయి, అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండటం కుదురుతుంది. అదేవిధంగా నీ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించి అందరినీ అనుగ్రహించు అని ప్రార్థన కనిపిస్తోంది. ప్రతనుష్వ అంటే నీ యొక్క శరీరాన్ని విశేషంగా ఎవరైతే కర్మానుష్ఠానం చేస్తూ ఉంటారో, యజ్ఞయాగాది కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళకి నీ యొక్క స్వరూపాన్ని విశేషంగా దర్శింపజేసి అనుగ్రహించు అని ప్రార్థన. ఉద్ధమాధమసంధమా, మా యజ్ఞశాలకు వచ్చి నువ్వు గట్టిగా శబ్దం చేయాలి, నేను వచ్చాను అని శబ్దం చేయాలి. అదేవిధంగా మమ్మల్ని ఉద్దేశించి నువ్వు గట్టిగా శబ్దం చెయ్యి అని అంటున్నారు. సంధమా, అనుకూలంగా శబ్దం చెయ్యి అని అంటున్నారు. ఇవన్నీ కూడా దేవేంద్రుని యొక్క అనుగ్రహం ఉంటే మనకి వర్షం కురుస్తుందని అనుకున్నాం కదా. ఆ వర్షం వచ్చేటప్పుడే ఈ మేఘాలన్నీ కూడా గర్జిస్తూ ఉంటాయి. ఆ మేఘాలు గర్జించే సమయంలో ఏమిటా గర్జన అనంటే మనకి పురాణాల్లో అనేక రకాల కథలు కనిపిస్తున్నాయి. దేవేంద్రుడు రథంలో ఆయన మేఘాల మీద సంచరిస్తున్నాడని కొందరు చెప్తూ ఉంటారు. సంచరిస్తున్నప్పుడు ఆ రథానికి సంబంధించినటువంటి చక్రాలు కిందకి ఊడి పడిపోతూ ఉంటాయని, తద్వారా ఆ శబ్దం వస్తుందని మనకి కొన్ని పురాణాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అందువల్ల ఆ విధమైనటువంటి శబ్దాన్ని నువ్వు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఆదిత్యే చంద్రవర్ణానాం గర్భమాధేహ్యః పుమాన్, ఆదిత్యుల్లో నిక్షిప్తమైనటువంటి ఆ ఉదకాన్ని స్వీకరించి నువ్వు ఈ మేఘమండలాన్ని తయారు చేసి వర్షం కురిపించు అని ప్రార్థిస్తున్నారు. గర్భమాధేహ్యః పుమాన్ ఇతసిక్తగుం సూర్యగతం చంద్రమసేరసంకృధి వారాదంజనయాగ్రేగ్నిం ఏకో రుద్ర ఉచ్యతే. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయానికి సమాధానం ఈ మంత్రం ద్వారా మనకు తెలియబడుతోంది. ఏమిటి అనంటే, లోకంలో అనేక చోట్ల దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దేవతలకు సంబంధించిన పూజాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొంతమంది నాస్తికులు ఈ యజ్ఞయాగాది క్రతువుల్లో వినియోగింపబడేటటువంటి ఈ ఆజ్యము, ఈ ద్రవ్యాలన్నీ కూడా అగ్నిలో వేయటం వల్ల అవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి, వాటి వల్ల ఏమి ప్రయోజనం మీకు, ఎందుకు అనవసరంగా ఆ అగ్నిలో వేస్తూ ఉంటారు, అదేదో ఆ నెయ్యి ఏదో బీదవాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు కదా, ఇటువంటి నాస్తికమైనటువంటి భావనలతో వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక సమాధాన రూపంగా ఉండే మాట ఈ మంత్రంలో, ఇతసిక్తగుం సూర్యగతం చంద్రమసేరసంకృధి వారాదంజనయాగ్రేగ్నిం ఏకో రుద్ర ఉచ్యతే. ఈ మంత్రంలో దేవేంద్రుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారు అనంటే, ఇతసిక్తగుం సూర్యగతం, యజ్ఞం చేసే సమయంలో ఏ ద్రవ్యమైతే దేవతలకు సమర్పిస్తామో ఆ ద్రవ్యాన్ని ఆజ్యంతో తడవటం, నేతితో తడిపి, అంటే అభిఘారం అని అంటారు, అభిఘారం చేసి ఆ ద్రవ్యాన్ని దేవతకు సమర్పిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆజ్యంతో తడపబడటం వల్ల అది ఒక పవిత్రతని సంతరించుకుంటుంది ఆ ద్రవ్యము. ఆ విధంగా ఆజ్యంతో తడపబడినటువంటి ఆ ద్రవ్యము అగ్నిలో వేయబడుతోంది. మనకి ప్రత్యక్షంగా అగ్నిలో వేసినటువంటి ఆ ద్రవ్యము భస్మమైపోతోంది, బూడిదిగా కనిపిస్తోంది. కానీ ఆ ద్రవ్యం ఎక్కడికి వెళుతోంది అని అంటే, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే, ఇక్కడ అగ్నిలో ఆహుతిగా ఇవ్వబడినటువంటి ఆ ద్రవ్యము సరాసరి సూర్యుడికి చెందుతోంది. ఇతసిక్తగుం సూర్యగతం, సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆ ద్రవ్యము 2 భాగాలుగా విభాగమయ్యి, ఒక భాగమేమో భూలోకంలోకి వర్షరూపంగా వస్తోంది, ఒక భాగమేమో చంద్రుల్లో ఉన్నటువంటి తేజోరూపంగా మనకి కనిపిస్తోంది. అదే ఇక్కడ దేవేంద్రుణ్ణి ప్రార్థించి ఆ విషయాన్ని చెప్తున్నారు. ఇతసిక్తగుం సూర్యగతం చంద్రమసేరసంకృధి వారాదంజనయాగ్రేగ్నిం ఏకో రుద్ర ఉచ్యతే. ఇక్కడ ఒక స్మృతి వాక్యాన్ని మనం స్మరించుకోవాలి. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యగాదిత్యముపతిష్టతే ఆదిత్యాజ్జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజాః అని. అగ్నిలో వేయబడినటువంటి ఆహుతి సరాసరి సూర్యుడికి చెందుతుంది, సూర్యుడి నుంచి వర్షం కురుస్తుంది, ఆ వర్షం వల్ల అన్నం లభిస్తుంది,
ఆ అన్నం వల్ల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని మనకి ఆ వాక్యం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రక్రియ అంతా కూడా నువ్వే చేయాలి అని ఆ దేవేంద్రుణ్ణి ప్రార్థించే ప్రార్థన ఈ మంత్రంలో కనిపిస్తోంది. చంద్రమసే రసంకృధి, చంద్రుడు తన యొక్క అమృత కిరణాలని భూలోకంలో ఉన్నటువంటి ఆహార పదార్థాల్లోకి ప్రవేశపెడుతూ ఉంటాడు. ఆయనలోకి అమృతత్వం ఎలా వచ్చింది అనంటే, భూలోకంలో అగ్నికి ఆహుతిగా ఇవ్వబడినటువంటి ద్రవ్యమే సూర్యుడికి చెంది ఆ ద్రవ్యంలో సగభాగము ఆ చంద్రుడిలోకి వెళుతోంది. అంటే ఆయన రసాధిపతి చంద్రుడు, ఆయనలోకి రసం ఈ విధంగా వచ్చింది అని తెలుస్తోంది. ఈ మాటలన్నీ తెలుసుకున్న తర్వాత ఈ యజ్ఞం చేయటం వల్ల లోకక్షేమం కలుగుతోంది అని ఎవరైనా కూడా ఒప్పుకోవలసి తీరవలసిందే. ఇటువంటి ప్రామాణికమైనటువంటి మంత్రాలన్నీ కూడా ఈ విధంగా యజ్ఞం వలనే కూడా దేశం సుభిక్షంగా ఉంటుంది, దేశం రక్షింపబడుతోంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అందులో వారాదంజనయాగ్రేగ్నిం, మాకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి అగ్నిదేవుణ్ణి మాకు అనుగ్రహించవలసింది అని ప్రార్థన. య ఏకో రుద్ర ఉచ్యతే, ఇక్కడ రుద్రశబ్దం చేత అగ్నిదేవుడు అని మనం అనేక చోట్ల అర్థం చెప్పుకున్నాం ఈ ప్రకరణ వశం వలన. అందులో రుద్రశబ్దానికి అగ్ని అనే అర్థం ఎలా అంటే రుద్రోవా ఏషగదగ్ని అని శృతివాక్యం వలన మనం రుద్రశబ్దానికి అగ్ని అనే అర్థాన్ని మనం చెప్పుకున్నాం. ఏకో రుద్ర ఉచ్యతే, ఆ రుద్రుడు ఒక్కడే ఉన్నాడు, ఏకాకారంగా ఉన్నటువంటి ఆ రుద్రుడు ఒక్కడే. అటువంటి రుద్రస్వరూపమైనటువంటి అగ్నిదేవుణ్ణి మాకు అనుగ్రహించవలసిందిగా ఈ మంత్రంలో ప్రార్థన. మనకి వేదంలో రుద్రాధ్యాయం అనేది చాలా ఉత్తమమైనటువంటి అధ్యాయం ఉన్నది. ఆ అధ్యాయంలో రుద్రుడికి సంబంధించినటువంటి విషయాలు అనేకం చెప్పబడినాయి. అందులో రుద్రుడు ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాడు, ఈ ప్రపంచమంతా కూడా రుద్రస్వరూపంగా ఉన్నట్లుగా ఆ రుద్రాధ్యాయం కీర్తిస్తుంది. అందులో ఒక మంత్రంలో అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళః ఏ చేమాగుం రుద్రా అభితో దిక్షుశ్రితా సహస్రశో వైశాగుం హేడ ఈమహే. రుద్రుడు అంటే ఈశ్వరుడు ఆదిత్య రూపంగా ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు అని చెప్పింది. ఎందుకోసము అనంటే ఈ లోకంలో అనేక మంది ప్రాణులు ఉన్నారు, కొంతమంది వివేకవంతులు ఉన్నారు, కొంతమంది అజ్ఞానులు ఉన్నారు. వివేకవంతులైతే వాళ్ళు గ్రంథాలను అధ్యయనం చేసి శాస్త్రాలను అధ్యయనం చేయడం వల్ల ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకొని ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉంటారు, తద్వారా వాళ్ళకి ముక్తి లభిస్తుంది. ఇక పామరులు అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి ప్రయత్నాన్ని చేయలేకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళకి ఆ విషయం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. అటువంటి వాళ్ళను కూడా అనుగ్రహించడం కోసం ఈశ్వరుడు ఆదిత్య రూపంగా అందరికీ దర్శనమిస్తున్నాడు. అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడజాతినః. ఈ విధంగా గోరక్షకులకి గోపాలకులకి అందరికీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణివర్గాన్ని అనుగ్రహించటం కోసం రక్షించటం కోసం ఆ ఈశ్వరుడు ఆదిత్య స్వరూపంగా ప్రకాశిస్తున్నాడు అని మనకు రుద్రాధ్యాయం చెప్తుంది. అదే రుద్రాధ్యాయము రుద్రుడు అనేక విధాలుగా ఉన్నారని కూడా చెప్తుంది. సహస్రాణి సహస్రశోయే రుద్రా అధిభూమ్యాం తేషాగుం సహస్రయోజనే వధన్వా నితన్మసీ అని. అనేక మంది రుద్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సూర్యుని యొక్క కిరణ రూపంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు అని చెప్తుంది. ఇక్కడ మనకి అరుణ మంత్రాలలో ఏకో రుద్ర ఉచ్యతే అని కనిపిస్తోంది. రుద్రుడు ఒక్కడే ఉన్నాడు అనే విషయం ఇక్కడ తెలియబడుతోంది. ఇదే విషయం మరొక మంత్రంలో కూడా ఏక ఏవ రుద్రో నద్వితీయాగతస్థే, ఈ ప్రపంచంలో రుద్రుడు ఒక్కడే ఉన్నాడు, రెండవ రుద్రుడు ఎవరు లేరు అనే మాట కూడా ఉన్నది. ఇదంతా ఏమిటి అనంటే ఒక్కడే రుద్రుడు ఉన్నాడు అనే మాట ఎలా చెప్పారు అనంటే ఆ ఈశ్వరుడు పరబ్రహ్మస్వరూపము పరమాత్మస్వరూపము, ఈ ప్రపంచమంతా కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు, ఆయన కంటే అతిరిక్తమైనటువంటి పదార్థం ఏదీ లేదు. అందువల్ల
ఈ ప్రపంచంలో ఆయన ఒక్కడే ఉన్నాడు అనే మాట ఇక్కడ చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఈ అరుణ మంత్రం కూడా మనకి బోధించింది. ఏకో రుద్ర ఉచ్యతే అసంఖ్యాతా సహస్రాణి స్మర్యతే న చదృశ్యతే ఏవమేతన్నిబోధత. ఈ విధంగా రుద్రుని యొక్క మూర్తి విశేషాలు అనేకం ఉన్నాయి అని మనకి రుద్రాధ్యాయం చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఆ విషయం ఇక్కడ ప్రతిపాదన చేయబడుతోంది. అసంఖ్యాతా సహస్రాణి, అనేక వేల మంది రుద్రులు ఉన్నారు, అనంతంగా ఉన్నారు వాళ్ళు. స్మర్యతే నచదృశ్యతే, వాళ్ళందరూ కూడా మన కంటికి కనబడేవారు కాదు, కేవలం వాళ్ళని స్మరణ మాత్రం చేతనే మనం ధ్యానిస్తూ ఉండాలి, అటువంటి వారు వాళ్ళు. ఈ విధమైనటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించండి అని మనకి వేదం ఈ విధంగా బోధించింది. ఈ ప్రకారంగా దేవేంద్రునికి సంబంధించిన విషయాలను బోధిస్తూ మధ్యలో ఈ యాగానికి సంబంధించిన విషయము, అలానే ఈ యాగం ద్వారా లోకక్షేమం ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని కూడా బోధించింది. అలానే రుద్రునికి సంబంధించిన విషయాలు కూడా మనకి బోధించింది. వేదంలోని అరుణ ప్రశ్న సూర్యునికి సంబంధించిన విషయాలు, అలాగే భూలోకానికి, స్వర్గలోకానికి, అంతరిక్షలోకానికి సంబంధించిన విషయాలు చాలా తెలియజేసినవి. ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. ఇంతకు ముందర దేవేంద్రుణ్ణి ప్రార్థిస్తూ, ఓ దేవేంద్ర, మేము చేసేటటువంటి ఈ యజ్ఞాలలో దేవతలకి హవిర్భాగాలు ఇస్తూ ఉంటాము. ఆజ్యంతో తడపబడినటువంటి ఆ ద్రవ్యము అగ్నిహోత్రంలో వేసిన తర్వాత దాన్ని సరాసరి ఆదిత్యుడికి చేరేట్టుగా నువ్వే చేయాలి. ఆ తర్వాత ఆ ద్రవ్యము చంద్రుల్లోకి రసాన్ని పంపించాలి, అలాగే భూలోకంలోకి వర్షాన్ని కురిపించాలి. ఇటువంటి పనంతా కూడా నువ్వే చేసి మమ్మల్ని అనుగ్రహించు అని ఆ వెనకటి మంత్రాలలో ప్రార్థించారు. అదే సమయంలో రుద్రునికి సంబంధించిన ప్రస్తావన చేసి అందులో రుద్రుడు ఒక్కడే ఉన్నాడు అనే మాట కూడా చెప్పింది వేదం. ఏకో రుద్ర ఉచ్యతే అని. మరో చోట కూడా ఏక ఏవ రుద్రోన ద్వితీయాయతస్థే అని చెప్పింది. ఈ విధంగా రుద్రుడు ఒక్కడే అనే మాట వినిపిస్తోంది. అలానే మళ్ళీ తర్వాత మంత్రంలో అసంఖ్యాతా సహస్రాణి స్మర్యతే న చదుర్ష్యతే ఏవమేతన్నిబోధత అని చెప్పింది. అంటే ఒక్కడుగా ఉన్నటువంటి రుద్రుడే అనేక మందిగా స్వరూపాలను తీసుకొని అనేక మందిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. వాళ్ళందరినీ కూడా మనం తెలుసుకోవాలి అనంటే వేదం వల్ల మాత్రమే మనం తెలుసుకోగలం. వేదశాస్త్రాల వల్ల మాత్రమే మనం వాళ్ళ యొక్క రూపాలని, స్వరూపాలని, నామధేయాలని తెలుసుకోగలం. తెలుసుకున్నంత మాత్రాన మనం చూడగలము అని చెప్పలేము. స్మర్యతే నచదృశ్యతే, కొన్ని రూపాలు మాత్రమే మనం చూడగలం, కొన్ని రూపాలు మాత్రమే మనం స్మరించగలం. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క రూపాలు అనంతమైనవి, ఎన్నున్నాయో కూడా మనం చెప్పలేము. కేవలం వేదశాస్త్ర వాక్యాల ద్వారా వాటిని తెలుసుకోవటం మాత్రమే మనకి సాధ్యం అని ఈ విధంగా రుద్రుడికి సంబంధించిన విషయాలు కూడా మనం చెప్పుకుంటాం.